ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే చాలా చాలా బాగుంటారు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అది బహుశా ఏ అమావాస్య రోజు కావచ్చు, ఎక్కువ మంది అమావాస్య రోజే చాలా బాగున్నటువంటి వాళ్ళు కూడా సడన్ గా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది గమనిస్తుంటారు, అమ్మో అమావాస్య వచ్చేస్తుంది అంటే చాలు మేడం మా ఇంట్లో ఏదో ఒక గొడవలు అవుతుంటాయి, లేకపోతే ప్రవర్తనలో మార్పు వస్తుంది, లేదా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇలా చాలామంది కూడా గమనించి తెలియజేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కని పరిహారాలు అనేవి తెలియజేసిన తర్వాత సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఇమ్మీడియట్గా కూడా సెట్ అవ్వదు నాన్న, కొన్ని నెలలు చేసిన తర్వాతనే సెట్ అవుతుంది, అంటే అది అంత ఎక్కువ ఉన్నది అని అర్థం. మరి ఇలా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని మీరు చేయాల్సింది, అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని మరి ఈ తీవ్రంగా ఉందమ్మా, బాగా బాధపడుతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు చేయండి. కాలభైరవ స్వామి గుడికి వెళ్ళండి. కాలభైరవ స్వామి గుడిలో మీరు దీపారాధన అనేది చేయండి. ఎక్కువగా చెప్తూ ఉంటాను, ఒక నల్లని గుడ్డలో నల్ల నువ్వులు వేసి ఇట్లా తిప్పి దాన్ని ముడి వేసేయండి. ముడి ప్రమిదలో పెట్టి 2 ఒత్తిడిలా వస్తాయి. వాటిని మీరు ఆ రోజు మాత్రం విశేషంగా ఆవ నూనె వేయండి. ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయండి. అక్కడ నైవేద్యంగా కొన్ని లడ్డూలు తీసుకొని వెళ్ళండి. లడ్డూలు అంటే కూడా కాలభైరవుడికి ఇష్టం. లడ్డూలు నైవేద్యం పెట్టండి. ఆ లడ్డూలు అందరికీ ప్రసాదం పెట్టచ్చు, అదేం పెట్టకూడదు అనేమి కాదు నాన్న, అది తినచ్చు. సరే, అలా కాలభైరవుడికి లడ్డూలు నైవేద్యం పెట్టడం, అందరికీ ప్రసాదం పంచవచ్చు. ఇంకా ప్రత్యక్షంగా అనంటే కనీసం ఒక లడ్డు అయినా చేతిలో పట్టుకొని బయటకు వచ్చి కుక్కకి, నల్లని కుక్కకి వేయటం కూడా విశేషం. డైరెక్ట్గా అది తిన్నది అనంటే చాలా చాలా మంచిది, అలా వేయచ్చు. అలా చేశారు అనంటే ఇమ్మీడియట్గా మీకున్నటువంటి నెగటివ్ అనేటువంటిది పోతుంది. చాలామంది కూడా పడని వాళ్ళు అమావాస్య నాడు ఏమైనా చేస్తుంటారు అని చెప్పేసి మరి అలా సిక్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఒక భావన ఉంటుంది. అది భావన కావచ్చు, యథార్థం కావచ్చు. అలా ఏంటంటే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా చిన్న పరిహారం చేయండి. అలాగే మరొకటి తెలియచేసేది, అలా ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి కొబ్బరికాయతోటి ఇటు 7 సార్లు అటు 7 సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు 7 సార్లు దిష్టి తీసి పారే నీటిలో వేయండి. పారే నీరు కొంచెం దూరం పోతే ఎక్కడైనా ఉంటాయి, లేదా ఏ చెరువులో ఏరో అవైనా ఉంటుంది. వాస్తవంగా ఒక నది కానీ నది కాలువ కానీ అయితే చాలా చాలా మంచిది. అక్కడ దిష్టి అనేటువంటిది తీసి అలా వేయండి. లేదా ఏ వ్యక్తి అయితే ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళని కూడా అక్కడికి ఆ నది దగ్గర లేదా ఆ వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడే దిష్టి తీసి అక్కడే పడేసేయండి. దానివల్ల మీకు మంచి రిజల్ట్ కూడా తెలుస్తుంది నాన్న, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా చేయండి. 1 నెల చేయండి, 2వ నెల చేయండి. ఆ విధంగా మీరు చేస్తూ ఉంటే కనీసం ఒక 7 నెలల పాటైనా చేయండి. ఎంతటి భయంకరమైనటువంటి దృష్టి దోషమన్నా పోతుంది. లేదు అంటే ఒక్కసారి చేస్తే చాలు యథార్థంగా. లేదమ్మా చాలా తీవ్రంగా ఉంది అని సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతకాలం చేయొచ్చు. అట్లా ఇన్ని నెలలే కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు, మీరు అలా చేస్తుండండి. అలాగే మరి ఎక్కువగా సఫర్ అవుతున్నాము అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే నాన్న, ఈ విధంగా దృష్టి దోషము తగిలింది అనన్నా, నెగటివ్ బాగా తీవ్రంగా ఉంది అనన్నా, ఈ విధంగా చేయటం చాలా చాలా మంచిది. ఎవరికిగా వాళ్ళైనా ఇప్పుడు మాకెవరు తీసేవాళ్ళు లేరమ్మా అని అనుకుంటే మరి వాళ్ళంతటా వాళ్ళైనా ఒక కొబ్బరికాయ పారే నీటి దగ్గరికి నది వైపు ఫేస్ పెట్టి ఉండకుండా నది వైపుకి వీపు ఉండాలి. వీపు ఉండి దిష్టి తీసి పైనుంచి ఇలా విసిరివేయండి. మీకు అర్థమైంది అనుకుంటా. వీపు నది వైపుకి లేదా వాటర్ వైపుకి వీపు పెట్టండి. దిష్టి తీసేసుకొని ఇలా వెనక్కి విసిరేయండి. డైరెక్ట్గా కాకుండా ఎవరిది వాళ్ళు అయ్యేటైతే అలా చేశారు అనంటే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి, వచ్చేసేయండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఆ విధంగా చేశారు అనంటే నెగటివ్ తర్వాత చాలా మందికి కూడా ఉద్యోగం వచ్చిందన్నారు, వివాహం కుదిరింది అని చెప్పారు. ఇంతవరకు ఎప్పుడు సిక్ అవుతూ ఉండేవాళ్ళు చక్కగా నార్మల్గా ఉన్నారమ్మా, ఆరోగ్యం బాగుంది అన్నవాళ్ళు ఉన్నారు. దీనివల్ల శుభం చేకూరుతుంది నాన్న, నష్టం ఏమీ లేదు, శుభం చేకూరుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారము అనేది తెలియచేయటం జరిగింది. ఇది కేవలం అమావాస్య రోజే చేయాలి. సూర్యోదయం నుంచి
సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు. ఈ సమయమే చేయాలి అని చెప్పేసి నిర్దిష్టంగా అలా ఏం లేదు. మీ కన్వీనియంట్ని బట్టి మీరు చేయవచ్చు. గుర్తు పెట్టుకొని చేయండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకొని చేయండి నాన్న. అలా చేయటం. అలాగే మీ ఇంట్లో కూర్చునైనా సరే కాలభైరవాష్టకం చదవండి. తప్పనిసరిగా రోజు కాలభైరవాష్టకం చదవండి. అలాగే కాలభైరవుడికి పూజా ప్రాసెస్ అని చేసినటువంటిదే ఎప్పుడూ కూడా తెలియచేస్తూ ఉంటారు. సర్వసిద్ధిమాల అని చెప్పేసి, సర్వసిద్ధిమాల అని అంటాను. కాలభైరవ స్వామికి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు. అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. మెడలో వేసుకోవటం వలన నెగటివ్ అనేది పోతుంది. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నాన్న. నెగటివ్ మొత్తం కూడా సంపూర్ణంగా తొలగిపోతుంది. శక్తి కంకణము కూడా అంతే. ఆ శక్తి కంకణం ధరించినటువంటి వాళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీని చక్కగా తెలియచేశారు. ఆ కాలభైరవ మాల అనేటువంటిది సర్వసిద్ధి మాల. దాని పేరే సర్వసిద్ధి మాల, విజయ మార్గం మాల, కాలభైరవ మాల అని అంటాము. ఆ మాల అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి. చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు. మీ మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేది కూడా తప్పనిసరిగా నెరవేరి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు.